హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో నిర్ణయం ఏంటంటే మనకి 12 మెంబర్స్తో కూడిన ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ఉన్నత స్థాయి కమిటీలో ఒక ఐఏఎస్ అధికారి, దాంతోపాటు రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖలతో పాటు మరికొన్ని శాఖలకు సంబంధించిన అధికారులని ఈ కమిటీలో మెంబర్స్గా చేర్చనున్నారు. సో ఈ కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సౌత్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్, దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్, తర్వాత డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి, తర్వాత మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టేట్ గవర్నమెంటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా అనేది ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనున్నది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే దక్షిణ భాగం రింగ్ రోడ్కి మనకి ఐటీ తర్వాత ఇండస్ట్రియల్ పార్కులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో మనకి రోడ్డుకి ఇరువైపులా కొత్తగా ల్యాండ్ కొంచెం అక్వైర్ చేసి ఐటీ తర్వాత ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. సో ఇంకా ఇంకొన్ని వచ్చేసి మనకి కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే సంబంధించిన ఏరియాస్ అన్నీ ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ఎఫెక్ట్ కాబోతున్నాయి. సో కాబట్టి అలైన్మెంట్ ఖరారు కూడా మనకి ఈ కమిటీ చేయనున్నది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా లేదంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించాలా అనేది కూడా ఇవన్నీ డీటెయిల్గా ఈ కమిటీ స్టడీ చేయబోతుంది. కమిటీ స్టడీ చేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కావాల్సిన కంపెన్సేషన్ రిలేటెడ్ స్టడీ కూడా ఈ కమిటీ చేయనుంది. సో ఎంతవరకు కంపెన్సేషన్ అనేది రావాలి రైతులకి, సో ఒకవేళ రైతుల భూములు ఉన్నా లేదంటే ఒక ఫారెస్ట్ భూమి ఉంటే మాత్రము ఏమీ ప్రాబ్లం లేదు, రైతుల భూములు ఉంటే మాత్రం రైతులకు ఎంతవరకు కంపెన్సేషన్ ఇవ్వాలి అనేది కూడా ఈ కమిటీని మనకి స్టడీ చేయాలని చెప్పారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి కొత్తగా కమిటీ ఫామ్ చేశారు కాబట్టి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కనుక ఈ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ని తీసుకుంటే అలైన్మెంట్, ఇంతకుముందు ఒక అలైన్మెంట్ డిక్లేర్ చేశారు. సో అలైన్మెంట్ అనేది కూడా మారే అవకాశం ఉంది. సో కొత్త అలైన్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలైన్మెంట్ కీలక మార్పు ఉండే అవకాశం ఉంది. సో మనకి మెయిన్గా చూసుకుంటే మనకి సౌత్ పార్ట్ వచ్చేసి చౌటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం, తర్వాత కందుకూరు, అమంగల్, చేవెళ్ళ, శంకర్పల్లి మీదుగా తర్వాత సంగారెడ్డి కనెక్ట్ అవుతుంది. సో ఈ అలైన్మెంట్ కూడా కొంచెం మారే అవకాశం కనిపిస్తుంది. సో టోటల్గా ఇది మనకి 194 కిలోమీటర్స్ ఉండబోతుంది. సో దానికి సంబంధించి 2000 హెక్టార్ల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక రిపోర్ట్ తయారు చేయాలని కమిటీకి చెప్పింది. సో భూసేకరణకి ఆల్మోస్ట్ 6500 కోట్లు చెల్లించాలని కూడా నిర్ణయించింది. సో మొత్తం రోడ్ నిర్మాణాలకు మాత్రం 16,000 కోట్లు అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఐటీ ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకవేళ చేస్తే రోడ్డుకి ఇరువైపులా చేస్తే రైతులకు కూడా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా ఒక ఇండస్ట్రియల్ కానీ ఐటీ పార్కులు వేస్తే దాంట్లో రైతులకి సంబంధించిన భూములు ఉంటే రైతులకు కూడా దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని చేసి ఒక షేర్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. సో మనకి ఇంకా ముందుగా చెప్పినట్టు రెస్టారెంట్స్, తర్వాత బ్యాంకెట్ హాల్, స్టార్ హోటల్స్ ఇలాంటి నిర్మాణాలు కూడా చేయాల్సే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకి దీనికి కావున మనకి కొంచెం అలైన్మెంట్ అనేది కూడా కొంచెం మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో సౌత్ పార్ట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కనుక తీసుకుంటే ఇంతకుముందు డిక్లేర్ చేసిన అలైన్మెంట్లో కొంచెం మార్పులు వచ్చే అవకాశాలు, దాని తర్వాత కొన్ని కొత్త డెవలప్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐటీ, తర్వాత ఇండస్ట్రియల్ పార్కులు, తర్వాత కమర్షియల్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా మనకి మనం ఇష్టం వచ్చినట్టుగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సో మనకి ముందుగా చెప్పినట్టు దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేటి ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్టు, బెంగళూరు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆలోచిస్తుంది కాబట్టి ఇలాంటి మనకి లాజిస్టిక్ పార్కులు, తర్వాత శాటిలైట్ టౌన్షిప్లు ఇవన్నీ ఈ మనకి రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.